వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 13th జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. ప్రైవేటైజేషన్ ఆఫ్ కోల్ సెక్టార్, సంస్కరణల పథంలో బొగ్గు రంగం, ప్రైవేట్ రంగానికి అవకాశాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్కి సంబంధించి మనం ఆల్రెడీ బ్రీఫ్గా ఒకసారి చూసాం. ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించి కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టడానికి ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్, దానితో పాటుగా కొన్ని సంస్కరణలు అనేది ప్రతిపాదించారు. సో ఈ సంస్కరణలో ప్రధానంగా అంశం ఏంటంటే ప్రైవేటైజేషన్. చాలా రంగాల్లో, దేశంలోని చాలా రంగాల్లో ఈరోజు ప్రైవేట్కి అవకాశాలు కల్పించడం అనేది ఈ సంస్కరణలో ప్రధాన ఉద్దేశం. చూసాం మనం ఆల్రెడీ ఇస్రో మీన్స్ అంతరిక్ష రంగంలో ప్రైవేటైజేషన్ గురించి ఆల్రెడీ 2-3 ఎడిటోరియల్స్లో డిస్కస్ చేశాం. అదేవిధంగా అణు రంగానికి సంబంధించి కూడా ప్రైవేట్ రంగానికి అనుమతులు ఇచ్చారు. తర్వాత ఈ యొక్క రక్షణ రంగానికి సంబంధించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడం జరిగింది. అదేవిధంగా బొగ్గు రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం ఉన్న ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులకి అవకాశాలు కల్పించారు ఈ యొక్క ఆత్మనిర్భర భారత్ అభియాన్కి సంబంధించిన సంస్కరణల్లో. సో దానివల్ల వచ్చే అంశం ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ యొక్క బొగ్గు రంగంలో ప్రైవేట్ రంగం అనేది రావడం జరుగుతుంది. ప్రభుత్వ రంగానికి పెద్ద మొత్తంలో పోటీ ఏర్పడబోతోంది అనేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికీ మన భారతదేశంలో బొగ్గు రంగానికి సంబంధించి చూస్తే ఈ యొక్క బొగ్గు ఖనిజం యొక్క అన్వేషణ కావచ్చు, దాని యొక్క ఉత్పత్తి కావచ్చు, పూర్తిగా గవర్నమెంట్ ఆధిపత్యంలోనే ఉంది. అంటే ఈ యొక్క కోల్ ఇండియా లిమిటెడ్ మరియు సింగరేణి ఈ 2 సంస్థల ఆధ్వర్యంలోనే దేశంలో బొగ్గు గనులు అనేవి తవ్వడం కానీ, ఉత్పత్తి కానీ, మార్కెటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క వాణిజ్య తరహా ఉత్పత్తి కొరకు ప్రైవేట్కి అవకాశం కల్పించారు. అయితే యాక్చువల్గా ఇంతవరకు ప్రైవేట్కి కూడా కొద్ది మొత్తంలో అవకాశం ఉంది. ఏంటంటే ఒక సంస్థ, థర్మల్ విద్యుత్ సంస్థ ఉంది. ఆ సంస్థకి సంబంధించి బొగ్గు అవసరం. సో ఆ క్రమంలో ఆ సంస్థకి ఇచ్చే కోల్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ నుంచి వాళ్ళు తవ్వుకొని ఆ సంస్థకి అవసరమైనంత మాత్రమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండేది ఇంతవరకు. అయితే ఇప్పుడు వచ్చిన అంశం ఏంటంటే ఆ సంస్థ త్రొవ్వి తీసుకొని తనకి అవసరం పోను మిగతా బొగ్గుని బయట కూడా విక్రయించే అవకాశాన్ని కల్పిస్తోంది. అదేవిధంగా డైరెక్ట్గా ఈ యొక్క బొగ్గు తవ్వడానికి ఇతరత్ర ప్రైవేట్ కంపెనీలు, ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి కూడా అవకాశాలు కల్పిస్తోంది ఈ యొక్క ప్రస్తుత సంస్కరణ. సో దీని కొరకని చెప్పేసి 2020 జూన్ 17 రోజున కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను నిర్వహించింది. దాదాపుగా 41 గనులు ప్రైవేట్కి అప్పగించారు. సో ఈ 41 గనులు ప్రైవేట్కి అప్పగించడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఇప్పటికే దాదాపుగా 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ యొక్క 2 సంస్థల్లో, కోల్ ఇండియా మరియు సింగరేణిలో. సో ఈ యొక్క 5 లక్షల మంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు దీని గురించి కొంత నిరసన వ్యక్తం చేశారు, సమ్మెకు పిలుపునిచ్చారు. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చలోకి వచ్చింది. అందుకే మనం ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రధానంగా చూస్తే భారతదేశానికి సంబంధించి చూస్తే ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలు గల దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఎంతంటే 4th ప్లేస్. సో ఈ యొక్క ఇండియా 4th ప్లేస్లో ఉన్నప్పటికీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే ప్రపంచంలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసిన దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 2వ స్థానం. సో దాదాపుగా 72.9 కోట్ల టన్నుల ప్రొడక్షన్ తీసి ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది భారతదేశం 2019-20కి. సో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే చైనా దేశం ఉంది. అయితే మనం ఈ 72.9 కోట్ల టన్నుల ప్రొడక్షన్ తీసినప్పటికీ ఇంకా మన అవసరాలకు సరిపోక ఇంకో 23.5 కోట్ల టన్నుల దిగుమతులు చేసుకున్నాం మనం. సో దీనివల్ల జరిగే అంశం ఏంటంటే పెద్ద మొత్తంలో విదేశాలకు ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నాం. దాదాపుగా లాస్ట్ ఇయర్ మనం చేసిన ఖర్చు ఎంతంటే 1.58 లక్షల కోట్లు ఖర్చు చేశాం. సో దీనివల్ల పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నాం. దేశంలో అభివృద్ధికి సంబంధించి మన నిధులు తగ్గిపోతున్నాయి. కానీ మన దగ్గర పెద్ద మొత్తంలో ఉత్పత్తులు ఉన్నాయి. బొగ్గుకి సంబంధించి ప్రపంచంలో 4వ స్థానం అంటున్నాం, కానీ మనం త్రవ్వి తీసుకోలేకపోతున్నాం. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చినట్లయితే మనము స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఇంకా మిగులు గనక ఉంటే నెక్స్ట్ ఈ యొక్క విదేశాలకి అమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది అనేసి ప్రభుత్వం భావించి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకి అవకాశం కల్పిస్తున్నారు. సో భారతదేశంలో చూస్తే 1200 మీటర్ల లోతు వరకు అన్వేషణ జరిపారు ఇప్పటికే. దాంట్లో మనకి ఉన్న నిల్వల యొక్క ఎంత క్వాంటిటీ ఉంది అంటే 319.02 బిలియన్ టన్నుల ప్రొడక్షన్ మనం చేసుకోవచ్చు అనేసి అంచనా వేశారు. అంటే 1200 మీటర్ల లోతు వరకు త్రవ్విన అంచనాల్లో. సో ఈ క్రమంలో దేశంలో పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలను వెలికి తీసి స్వయం సమృద్ధి సాధించాలి అనేది ప్రధాన ఉద్దేశం. అయితే భారతదేశంలో ఈ యొక్క బొగ్గు రంగానికి సంబంధించి చూస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే 1774లో దామోదర్ నది లోయ ప్రాంతంలో మొదటిసారిగా ఈ యొక్క బొగ్గు త్రవ్వకం అనేది స్టార్ట్ చేశారు. సో
ప్రారంభించబడింది, కొద్దిగా అభివృద్ధి చెందబడింది. 1920 నాటికి భారతదేశంలో ఉత్పత్తి ఎంత మొత్తంలో ఉంది అంటే 1.8 కోట్ల టన్నులు ఉంది. సో 1920 నుంచి 2020 100 సంవత్సరాల పీరియడ్ని కంపేర్ చేస్తే 2020 సంవత్సరానికి మనం పెట్టుకున్న అంచనా ఎంతంటే 75 కోట్ల టన్నులు. అంటే లాస్ట్ ఇయర్ 72.90 క్రోర్స్, ఈ సంవత్సరం యొక్క అంచనా ఎంత అంటే 75 కోట్ల టన్నులు లక్ష్యం. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో మనం ఉత్పత్తిని అనేది సాధిస్తున్నాం, కానీ ఇంకా ఉత్పత్తి సాధించబడాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే భారతదేశంలో ఈ బొగ్గుకి సంబంధించి ప్రధాన వినియోగం ఎక్కడ ఉంది అంటే ఇంధన వనరుకి సంబంధించి. సో దేశంలో పెద్ద మొత్తంలో థర్మల్ విద్యుత్ వినియోగం అనేది ఉంది. సో ఈ థర్మల్ విద్యుత్కి సంబంధించి ప్రధాన ఆధారం ఏంటంటే బొగ్గుని మండించడం ద్వారా వచ్చే వేడి ద్వారా నీటి ఆవిరిని సృష్టించి ఆ నీటి ఆవిరిని ఉపయోగించుకునే టర్బైన్ల ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ క్రమంలో బొగ్గు వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కాలుష్యం అనేది పెరుగుతోంది. కాబట్టి బొగ్గు వినియోగాన్ని తగ్గించుకుంటామని చెప్పేసి ప్యారిస్ ఒప్పందంలో భారతదేశం ప్రామిస్ చేసింది. సో ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పెద్ద మొత్తంలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ పైకి మనం మల్లుతున్నాం. సో ఇటీవల మనం చూసాం రేవా, మధ్యప్రదేశ్ రేవాలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఇతరత్ర అన్ని రకాల అవకాశాలని మనం వినియోగించుకుంటున్నాం ఈరోజు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది ఏంటంటే 2030 సంవత్సరం కల్లా పెద్ద మొత్తంలో ఈ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి అనేసి. సో ఈ క్రమంలో మనము వినియోగాన్ని తగ్గించుకుంటాం అంటూనే మనం ప్రొడక్షన్ ఎక్కువగా చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకోవడం, రెండు ఏంటంటే ఒకదానికొకటి వ్యతిరేకం అంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే మన అవసరాలకు పోను మిగతా దాన్ని ఎగుమతి చేయాలనుకుంటున్నాం అనేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే బొగ్గు రంగం అనేది ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే విద్యుత్ ఛార్జీల పెంపుకు రాష్ట్రాలు సహకరించట్లేదు. సో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే పెద్ద మొత్తంలో సబ్సిడీల రూపంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో లేదా తక్కువ ధరకే విద్యుత్ అందిస్తున్నాయి. గృహాలకి సంబంధించి కూడా 100 యూనిట్ల లోపు వాడితే చాలా తక్కువ ధరకే విద్యుత్ అందిస్తున్నాయి. దాదాపు 6 నుంచి 7 రూపాయలు ఉత్పత్తి వ్యయం ఉంటే ఈ యొక్క గృహాలకి 100 యూనిట్ల లోపుకి కేవలం రూపాయిన్నర మాత్రమే వసూలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో మిగతా బర్డెన్ అంతా భరించాల్సింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్కి సంబంధించిన బర్డెన్ భరించాల్సింది ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క సబ్సిడీ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించాలి. డిస్కంలు ఏం చేస్తాయి, దాన్ని తీసుకెళ్లేసి ఉత్పత్తి సంస్థ అయిన జెన్కోకి చెల్లిస్తాయి. జెన్కో ఏం చేస్తుంది, దాని నుంచి వాళ్ళకి ఈ యొక్క రా మెటీరియల్ అంటే కోల్ని సప్లై చేసిన కోల్ కంపెనీస్కి చెల్లిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏంటంటే ప్రభుత్వాలు సబ్సిడీలు సరైన సమయంలో చెల్లించకపోవడం, ఆ క్రమంలో ఈ యొక్క ఉత్పత్తి సంస్థలు ఈ యొక్క కోల్ కంపెనీస్కి సరైన సమయంలో డబ్బు చెల్లించకపోవడం జరుగుతుంది. ఇది ఒక భారంగా ఉంది. రెండో అంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీల పెంపుకి రాష్ట్రాలు సహకరించట్లేదు. ఎప్పుడైతే విద్యుత్ ఛార్జీల పెంపు అనేది జరగదో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రా మెటీరియల్కి సంబంధించి ఈ యొక్క ఉత్పత్తి సంస్థలు కూడా ఇంత మొత్తమే చెల్లిస్తాయి అంటారు, అంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు. సో ఈ క్రమంలో ఏంటంటే బర్డెన్ మళ్ళీ ఎవరిపై పడుతుందనంటే అల్టిమేట్గా ఈ యొక్క కోల్ ఉత్పత్తి సంస్థలపై పడుతుంది, బొగ్గు ఉత్పత్తి సంస్థలు. సో ఈ క్రమంలోనే కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి పెద్ద మొత్తంలో నష్టాలు మూట కట్టుకుంటున్నాయి అంటున్నారు. అంతేకాకుండా భారతదేశంలో యొక్క సింగరేణి కానీ కోల్ ఇండియాలో కానీ దాదాపు 5 లక్షల మంది మానవ వనరులు పనిచేస్తున్నారు. సో ఈ యొక్క మనుషుల ద్వారా ఈ యొక్క మైనింగ్ అనేది ఎక్కువ మొత్తంలో చేపట్టడం వల్ల కాస్ట్ అనేది పెద్ద మొత్తంలో పెరుగుతోంది అంటున్నారు. అంతేకాకుండా ఒక ఎగ్జాంపుల్గా చూస్తే సింగరేణి సంస్థ ఓపెన్ మైనింగ్ అని చేస్తారు, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తారు. ఈ యొక్క ఓపెన్ మైనింగ్లో ఏంటంటే పెద్ద మొత్తంలో మెషినరీని వాడతారు. మెషినరీని వాడడం వల్ల ఓపెన్ మైనింగ్లో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ మైనింగ్లో ఏంటంటే పెద్ద మొత్తంలో మానవ వనరుల అవసరం ఉండడం వల్ల ఆ యొక్క అండర్ గ్రౌండ్ మైనింగ్లో నష్టాలు మూటగట్టుకుంటున్నారు అంటున్నారు. చూస్తే ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ దాదాపుగా 2000 కోట్ల నష్టం మూటగట్టుకుంటుంది అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల. సో దాన్ని ఓపెన్ మైనింగ్ వల్ల బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ యొక్క భారతదేశంలో కోల్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క 1 టన్ను బొగ్గు ఉత్పత్తికి చేస్తున్న ఖర్చు ఎంతంటే 1000 రూపాయలు. అదే సమయంలో 1 టన్ను బొగ్గు ఉత్పత్తికి సింగరేణి చేస్తున్న ఖర్చు ఎంతంటే 2400 రూపాయలు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఖర్చులో వేరియేషన్ ఉండడానికి కారణం ఏంటంటే సింగరేణి అండర్ గ్రౌండ్ మైనింగ్ పై ఎక్కువగా ఆధారపడుతుంది అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తాయంటే పెద్ద మొత్తంలో మెషినరీని తీసుకొచ్చి మానవ వనరుల్ని తక్కువగా వాడతాయి. సో ఈ క్రమంలో జరిగే అంశం ఏంటంటే ఈ యొక్క కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న దాంట్లో సగం ధరలోనే ఈ యొక్క సంస్థలు సగం వ్యయంతోనే ఈ సంస్థల ఉత్పత్తి జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళు కొద్దిగా తక్కువ ధరకే అందించగలుగుతారు. దీనివల్ల ప్రభుత్వ సంస్థల పైన పెద్ద మొత్తంలో ప్రెషర్ పెరుగుతుంది అనేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఇప్పటికే ప్రపంచంలో ఈ యొక్క బొగ్గు రంగానికి సంబంధించి ఉత్పత్తిలో ఉన్న
సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ భారతదేశ ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే దాదాపుగా 40% వ్యయంతోనే వాళ్ళు ఉత్పత్తి సాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో మెషినరీ వాడతారు ఫారిన్ కంట్రీస్లో. సో భారతదేశంలో కూడా అలాంటి కల్చర్ని తీసుకురావడానికి ప్రైవేట్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి విమర్శకులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా 1970 వరకు భారతదేశంలో చూస్తే ఈ యొక్క బొగ్గు రంగం అనేది ప్రైవేట్ ఆధిపత్యంలోనే ఉండేది. కానీ ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1971-73 మధ్యలో సంస్కరణలు తీసుకొచ్చారు కొద్ది మొత్తంలో. సో ఈ క్రమంలోనే ఈ యొక్క బొగ్గు సంస్థలని జాతీయం చేయడం జరిగింది. సో బొగ్గు సంస్థలు ఎప్పుడైతే జాతీయం చేయబడ్డాయో ఉత్పత్తి అనేది ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోనే ఉంది. ఆ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో దేశానికి అవసరమైనంత బొగ్గు అనేది ఉత్పత్తి చేయబడట్లేదు. సో ఈ క్రమంలోనే మనం స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాం. స్వయం సమృద్ధి సాధించాలని ఇప్పుడు ప్రైవేట్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ ప్రైవేట్ని తీసుకురావడం వల్ల ప్రభుత్వం చెప్తున్న లాభాలేంటి అనే విషయం గురించి మనం బ్రీఫ్గా చూద్దాం ఇప్పుడు. సో ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం. సో చూస్తే 41 సంస్థలు వేలం అయిపోయింది అని చెప్పేసి అన్నాం. సో ఈ 41 సంస్థల ద్వారా ఈ యొక్క ప్రస్తుత సంవత్సరంలో దాదాపుగా 22.5 కోట్ల టన్నుల ప్రొడక్షన్ తీయాలి అని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. సో లాస్ట్ ఇయర్ మనం ఎంత దిగుమతి చేసుకున్నాం? దాదాపుగా 23.5 కోట్ల టన్నులు. అంటే మన దేశంలో జరుగుతున్న ఉత్పత్తికి ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు చేసే ఉత్పత్తి కలిస్తే దేశీయ అవసరాలకు సరిపోయేంత ఉత్పత్తి మనం చేయగలము అని చెప్పేసి ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా 2025-26 అంటే ఇంకొక 5 సంవత్సరాల కాలంలో మన భారతదేశంలో దేశీయ అవసరాల్లో 15% ప్రైవేట్ సంస్థలు తీరుస్తాయి అంటున్నారు. సో మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 25% ఉంది కదా, 75-25 ఇప్పుడే. సో ఈ క్రమంలో 25% ఉన్నది, 15% ఏ విధంగా అంటే ఎగుమతులు పోను దేశీయ అవసరాల్లో 15% ప్రైవేట్ సంస్థలు తీరుస్తాయి, మిగతా మొత్తాన్ని ఎగుమతులు చేస్తాయి అనేసి ఇక్కడ ఉద్దేశం. అంతేకాకుండా పెద్ద మొత్తంలో 2026-27 కల్లా దాదాపు 33,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం ఆశిస్తోంది. సో ఈ క్రమంలో దేశంలో దాదాపుగా 2.8 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడుతోంది అంటున్నారు. అదేవిధంగా పన్నుల రూపంలో ఈ యొక్క బొగ్గు గనులు కలిగిన రాష్ట్రాలకి సంబంధించి పన్నుల రూపంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ నిపుణులు ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కోల్ ఇండియా లిమిటెడ్ మరియు సింగరేణి. సో వాటికే పెద్ద మొత్తంలో ఆర్థిక దన్ను అందించి మెషినరీని సమకూర్చడం ద్వారా అవే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేపట్టడానికి విస్తరణకు అవకాశం అనేది ఉంటుంది. సో ప్రైవేట్ని ఎప్పుడైతే తీసుకొస్తారో ప్రైవేట్ని తీసుకురావడం వల్ల ఈ సంస్థల పైన ప్రెషర్ పెరిగి అవి మూతపడే స్థాయికి చేరే అవకాశం ఉంది అని కూడా అంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రభుత్వం మరి రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేది ఏ విధంగా చూసుకుంటుంది అనే విషయం రాబోయే రోజుల్లో మనం గమనించాలి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.